సాధారణంగా టాలీవుడ్లోని చాలా సినిమాలు ఎక్కువగా పండగ సీజన్లో లేక సమ్మర్లో రిలీజ్ అవుతుంటాయి. అయితే ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏకంగా 3 సినిమాలు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ కలకల్లాడటం ఖాయంగా కనిపిస్తుంది. రానా నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లోని జయజానకి నాయక, నితిన్ హీరోగా నటించిన లైవ్ సినిమాలు 15 ఆగస్టు సీజన్లో బాక్సాఫీస్ దగ్గర అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ 3 సినిమాలు పక్కా మాస్ సినిమాలు కావడం మరో విశేషం. దీంతో ఇందులో ఏ సినిమాలు ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. బాహుబలి తర్వాత రానా పూర్తి స్థాయిలో నటిస్తున్న సినిమా కావడంతో నేనే రాజు నేనే మంత్రిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక బోయపాటి డైరెక్టర్ కావడం జయజానకి నాయక సినిమాకు అసలు సిసలు ప్లస్ పాయింట్. చూడడానికి స్టైలిష్ గా కనిపిస్తున్న నితిన్ మూవీ లైన్ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. దీంతో ఈ 3 సినిమాల మధ్య పోటీ చాలా గట్టిగానే ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి 3 మాస్ సినిమాల మధ్య పోటీ మూవీ లవర్స్ ను బాగానే అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.